బేసిక్గా ఈ సౌండ్ మీకు సూప్ తాగినట్టు వస్తుంది. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే వెబ్ సిరీస్ కూడా ఈ సౌండింగ్కి రిలేటెడ్ ఉందన్నమాట. కిల్లర్ సూప్ అనే వెబ్ సిరీస్ ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సో అయితే యాక్చువల్లీ ఇది బేస్ హిందీ, కానీ తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. సో ఇందులో ఈ వెబ్ సిరీస్ డ్రామా 8 ఎపిసోడ్స్తో ఉంది. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉండడానికి కొన్ని ఉన్నాయన్నమాట. అందులో బేసిక్గా అయితే మనకి మనోజ్ బాజ్పేయి ఇందులో డ్యూయల్ రోల్. ఆ డ్యూయల్ రోల్ కూడా మళ్ళీ ఇందులో ఈ కిల్లర్ సూప్ అనబడే, అంటే ఈ కిల్లర్ సూప్ మెయిన్గా లేడీ క్యారెక్టర్ బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. మొత్తం ఎంటైర్ అంటే ఈ 8 ఎపిసోడ్స్లో మెయిన్ లీడ్ రోల్ అంతా కూడా ఆ కిల్లర్ సూప్ అనబడే, అంటే తను సూప్ చేస్తూ ఉంటుంది. అది ఎవరికి నచ్చదు. దట్టు మళ్ళీ ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టి దాన్ని ఫేమ్ చేయాలని, తన సూప్తో అందరినీ మెస్మరైజ్ చేయాలని ట్రై చేస్తుంటుంది అనమాట ఆ లేడీ. సో మెయిన్ డ్రామా అంటే ఫోకస్ అంతా కూడా ఆ లేడీ క్యారెక్టర్ పైనే ఉంటుంది. అయితే ఆ లేడీ క్యారెక్టర్కి లవర్గా మనోజ్ బాజ్పేయి ఒక రోల్లో ఉంటే, ఇంకో రోల్లో హస్బెండ్. మరి హస్బెండ్ని ఎలా మేనేజ్ చేస్తూ మళ్ళీ ఆ లవర్ని తర్వాత అంటే మెయిన్ హస్బెండ్ని సైడ్ ట్రాక్ చేసి ఆ లవర్ని ఎలా లైన్లోకి తీసుకొస్తుంటుంది. అంటే అంటే దానికి ఇక్కడ సూప్కి సంబంధం ఏంటి, అందులో మళ్ళీ ఒక 2-3 మర్డర్లు ఇన్వాల్వ్ అయి ఉంటాయి, మళ్ళీ ఒక క్రైమ్ డ్రామా నడుస్తుంటుంది. సో ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్, అంటే ఒక ఎపిసోడ్ నుంచి ఇంకో ఎపిసోడ్కి మనము ట్రాన్స్ఫార్మ్ అవుతున్న కొద్దీ మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకొస్తుంది అనమాట కథ. అంటే ఒక మర్డర్ మళ్ళీ ఇంకొక మర్డర్కి ఎట్లా దారి తీస్తుంది. ఆ మర్డర్ అంటే ఈ లేడీకి ఇటు మనోజ్ బాజ్పేయి ఉన్న ఒక క్యారెక్టర్కి సంబంధం ఏంటి, ఒక ఫ్యామిలీ డ్రామా నడుస్తుంటుంది. సో ఇట్లా ఎవ్రీ ఎపిసోడ్ కూడా మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మెయిన్ ఆ లేడీ క్యారెక్టర్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫోకస్ అంతా కూడా ఆ లేడీ క్యారెక్టర్ తోటే ఉంటుంది. సో ఇటు మనోజ్ బాజ్పేయి ఒక క్యారెక్టర్లో హస్బెండ్, ఇంకో క్యారెక్టర్లో లవర్గా. సో తన రోల్స్ కూడా చాలా, ఇంకా మనోజ్ బాజ్పేయి పర్ఫార్మెన్స్ అయితే మనకు తెలిసిందే. ఇటు ఫన్గా, ఇటు సీరియస్గా ఒక విలక్షణ నటుడనైతే మనం చెప్పొచ్చు మనోజ్ బాజ్పేయి. అంటే తెలుగులో కానీ అటు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో కూడా మనకు తెలిసిందే. సో తన పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. అండ్ నాజర్ ఇందులో పోలీస్ ఆఫీసర్గా ఉంటాడు. సో ఒక మర్డర్ కేసులో తను పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ కొంత ఇంట్రెస్టింగ్గా, అంటే వేరే క్యారెక్టర్స్ ఇన్వాల్వ్, అంటే ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయిన వేరే క్యారెక్టర్స్, ఒక తమిళ్ క్యారెక్టర్ ఉంటుంది, అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇది ఒక, అంటే కిల్లర్ సూప్, అంటే తను సూప్ చేయడానికి అసలు రీజన్ ఏంటి, తను సూప్ చేసి హస్బెండ్కి ఇవ్వడం ఏంటి, ఆ హస్బెండ్ చనిపోవడం ఏంటి. సో ఇట్లా నడుస్తుంటుంది కదా. అంటే అక్కడ చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ చనిపోయిన క్యారెక్టర్కి మళ్ళీ లవర్గా ఉన్న మనోజ్ బాజ్పేయి ఇంకో క్యారెక్టర్ డ్యూయల్ రోల్ అని చెప్పాను కదా. సో ఆ క్యారెక్టర్కి సంబంధం ఏంటి. సో ఇట్లా వెళ్తూ ఉంటుంది. అదే ఒక మర్డర్ ఇంకొక మర్డర్కి ఎట్లా దారితీసింది. ఫైనల్గా ఆ లవర్గా ఉన్న మనోజ్ బాజ్పేయి ఈ కిల్లర్ సూప్ మెయిన్ ఫోకస్ ఉన్న ఆ లేడీ క్యారెక్టర్ లాస్ట్ క్లైమాక్స్ ఎలాంటి క్లైమాక్స్ తోటి ఎండ్ చేశారు. మళ్ళీ అంటే నెక్స్ట్ ఇంట్రెస్ట్, అంటే ఆ క్లైమాక్స్ తోటి ఆగిపోతుందా, నెక్స్ట్ ఇంకేదన్నా ఇంట్రెస్టింగ్గా మనకి చూపించబోతున్నారా అనేది ప్రేక్షకుడికి అయితే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్. సో చూడొచ్చు, మంచి డ్రామానే, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇది ఈరోజు నా వీడియో. మరో వీడియోతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.